నాకు మోసం చేయటం రాదు కానీ మోసపోవటం మాత్రం చాలాసార్లు జరిగింది. ఎందుకంటే అది మన వాళ్ళే భలే నమ్మిస్తారు. వాళ్ళు చెప్పినట్లుగా మనం కూడా నమ్మటం అంటే ఎంత పిచ్చి. అయినా ఒకేసారి పుడతారు కదా వాళ్ళు. వాళ్ళ మెంటాలిటీ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మారినరు, మంచోళ్ళుగా మారిపోయారనుకుంటాం కానీ అది కళ, నటించడం కేవలం నటన. కానీ ఆ నటనలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు సుఖంగా ఉంటాం అనుకుంటారేమో కానీ వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా యూతులలో పడే బాధ ఖచ్చితంగా తెలుస్తుంది. పిల్లలు ఖచ్చితంగా పాపాలు కొట్టుకొని పోతారు. ఎందుకంటే మంది కన్న పిల్లలు ఒకలాగా, మనం కన్న పిల్లలు ఇంకొకలాగా అనుకుంటే అది వాళ్ళ కర్మ. ఇంతకుముందంట ఒక పాపం చేస్తే ఎప్పుడో జరిగేదంట. ఇప్పుడు అట్లేం కాదు, మన కంటి ముందు మన ముందే జరుగుతూ ఉంటుంది. అంతకంత అనుభవిస్తారు ఖచ్చితంగా. కానీ మేమైతే చాలా వరకు మన అనే ఫీలింగ్తోనే ఉంటున్నాం చాలామందిని. నిజంగా అసలు అంతగా ప్రేమిస్తాం కానీ మన అనుకునే వాళ్ళే మోసం చేస్తున్నారు. నా అనుకునే వాళ్ళే మోసం చేస్తున్నారు. నా చేతితో తిని అసలు నాతో అంత మంచిగా వండుకుంటూ అసలు మేము ఎవరికైనా కానీ ప్రాణానికి ప్రాణం ఇచ్చే రకం మాది. మా కుటుంబం ఏంటో మాకే తెలియదు. అసలు ఎవరో దారిన పోయే వాళ్ళని కూడా గౌరవించే మెంటాలిటీ మాది. కానీ మమ్మల్ని అది తక్కువగా అనుకొని వాళ్ళు తక్కువ చూపు చూస్తూ మమ్మల్ని వేరేలాగా అనుకుంటే అది వాళ్ళ కర్మ. కానీ అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరిగిన రోజు అబ్బా మనం ఫలానా పిల్లలకి ఇట్లా చేశాం కదా, ఈరోజు మన పిల్లలకి ఎదురైంది అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు జాలి దయ ఉండాలి మనిషి పుడితే. ఆ జాలి దయ లేనప్పుడు వేస్ట్, వాళ్ళు బతకటం కూడా వేస్ట్. వాళ్ళు బతికిన భూమి మీద అటు భర్తల్ని వేధించక తినటం, ఇటు భార్యల్ని వేధించక తినటం, ఇటు పిల్లల్ని వేధించక తినటం. ఎందుకు, దేనికి పుడతారు వాళ్ళు? సమాజానికి పనికిరాని వాళ్ళు అసలు ఏమి కూడా వాళ్ళకి ఎవరేంటి, ఎవరిని ఎలా గౌరవించాలో కూడా తెలియదు. వాళ్ళదొక బతుకని బతుకుతారు కానీ అది వేస్ట్ బతుకది. అందుకని మాకు తెలిసిన వరకైతే మా పిల్లలకు కూడా మంచిగా నేర్పుకున్నాం. చిన్నప్పటి నుంచి కూడా చాలా వరకు మంచిగా ఉంటే మంచిగా జరుగుతుంది. ఒకరోజు కాకపోయినా ఒకానొక రోజు అయితే ఖచ్చితంగా మంచి అనేది అయితే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరికైతే అన్యాయం చేస్తాం, మనకు తెలియకుండా అన్యాయం చేసి, మనకు తెలిసి అన్యాయం చేసి, కావాలని అన్యాయం చేసి ఏదేదో సాధిస్తున్నాం అనుకుంటే అది వాళ్ళ కర్మ. పిల్ల తరానికి కొట్టుకొని వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరైనా సరే. ఫ్రెండ్స్, నేనైతే ఇదైతే ఎందుకు పెడుతున్నానో నాకున్న ఆవేదన, నాకున్న బాధకి నేను పెడుతున్నా. డైరెక్ట్గా చెప్పాలని ఉంది కానీ చెప్పను. ఎందుకంటే ఎవరైతే అలాంటి బతుకుతున్నారో, మనిషి ముందు ఒకలాగా మనిషి లేనప్పుడు ఒకలాగా బతికే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇది. నిజం ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోకండి. నేనైతే నాకు చాలా బాధ ఉంది. అది మా పిల్లల విషయమే. మా పిల్లల్ని మేము చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఈరోజు మా పిల్లలు పడే బాధలకి మాకైతే చాలా బాధ అంటే చాలా ఉంది. వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు కూడా ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ అనిపిస్తారు. ఏదో మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, మేము అట్లా ఇచ్చుకుంటాం, ఏది ఇచ్చుకున్నా కర్మ దేవుడు ఎవరిని వదలడు. ఖచ్చితంగా కొట్టుకుంటుంది, అనుభవించి తీరుతారు. ఎందుకంటే నాకున్న బాధకు చెప్తున్నా ఫ్రెండ్స్. దయచేసి ఎవరేమనుకోకండి. బాయ్.